సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సామాన్యులు చిక్కుకోకుండా ఉండాలంటే బ్యాంక్ అధికారుల అప్రమత్తే అత్యంత ముఖ్యం. సైబర్ నేరాల కట్టడిలో బ్యాంకర్ల పాత్రే కీలకమని హైదరాబాద్ సిపి విసి సజ్జన స్పష్టం చేశారు. బ్యాంకులకు వచ్చే కస్టమర్ల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పులుంటే, అంటే ఎవరైనా కస్టమర్ అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు విత్డ్రా చేస్తున్నా లేదా చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నా వెంటనే వారిని అప్రమత్తం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ముఖ్యంగా టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేని వృద్ధులు, పెన్షనర్లు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకవేళ ఏమైనా లావాదేవీల మీద అనుమానం కలిగితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబర్ కానీ లేదా 100 కానీ సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. అందరికీ పేరు పేరు నమస్కారాలు. సైబర్ క్రైమ్స్ పైన చాలాసారి మీ అందరితో మాట్లాడడం జరిగింది, చాలా అడ్వైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకో మనం ఎంత ప్రచారం చేసినా, ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ప్రచారం చేసినా ఇంకా ఇది తగ్గలేదు. ఈ మధ్యలో నేను కొంతమంది విక్టిమ్స్ తోని మాట్లాడడం జరుగుతుంది, అట్లానే బ్యాంకర్స్ తో మాట్లాడాను, కొంతమంది తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా మందికి మన జరుగుతున్న బయట ప్రపంచంలో జరుగుతున్న క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన లేదు. తెలంగాణ పోలీసు మరియు హైదరాబాద్ సిటీ పోలీసు, మన సైబర్ క్రైమ్స్ టీమ్స్ ప్రతిసారి కూడా ఏదో ఒక ఆఫెన్స్ అయినప్పుడు, మనకు ఎవరినో అరెస్ట్ చేసినప్పుడు మనము ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంది, అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ కూడా చాలా కవర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా మీరందరూ కూడా చదవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇది మనము ప్రజల చైతన్యవంతం అయితేనే ఈ సైబర్ క్రైమ్స్ ను మనం ఆపొచ్చు, లేదంటే లేదు. మన ట్వీట్ కావచ్చు, లేదంటే సిటీ పోలీస్ ఇచ్చే ప్రతి ఒక్క ప్రకటన కూడా మీరు జాగ్రత్తగా చదవాలి. మీరు పబ్లిక్ ఒకటే కాదు, బ్యాంకర్స్ ముఖ్యంగా చాలా మంది బ్యాంకర్స్ కి అవగాహన లేదు సైబర్ క్రైమ్స్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ది కస్టడియన్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. బ్యాంకర్స్ ఈ మధ్యలో బ్యాంకర్స్ తో మీటింగ్ లో చూశాను, చాలా మందికి వాళ్ళ బ్యాంక్స్ లో